హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అండ్ వీలైతే వీడియో మీకు ఉపయోగపడితే షేర్ చేయండి. ఇవాళ వీడియోలో అయితే నేను చేస్తున్న డే 4 అంటే ఒక వీడియో టైప్ అండి. ఆల్రెడీ డే 3 వరకు 3 డేస్ అప్లోడ్ చేశాను కదా. ఇవాళ అయితే నేను మార్నింగ్ ఆల్రెడీ మీకు ఒక ఫ్రాక్ వీడియో పోస్ట్ చేశాను కదా. బ్లౌజ్ దాన్ని కింద మార్చేద్దామని అనుకున్నాం కదా. దానికి కింద అటాచ్మెంట్ చేయడానికి కాటన్ క్లాత్ అయితే కావాలండి. దానికోసం అయితే ఇంకా తీసుకురావాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను మిషన్ అయితే క్లీన్ చేసుకున్నాను. మిషన్ వర్క్ అయితే ఒక ఆల్ట్రేషన్ వర్క్ అయితే ఇవాళ ఉంది. నా ఫ్రెండ్ డ్రెస్ అయితే ఆల్ట్రేషన్ వర్క్ అయితే చేయాలి. దానికోసం అయితే నేను మిషన్ కోసం ఫస్ట్ మిషన్ అంతా క్లీన్ చేసి థ్రెడ్స్ అవి ఎక్కించుకున్నాను. ఇక్కడ మీకు స్టిచ్ ఓపెనర్ అయితే చూపిస్తున్నానండి. ఇది మీరు తీసుకున్నారంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీకు. దీని ప్రైస్ అరౌండ్ 20 రూపీస్ అలా ఉంటుందంటే. నెక్స్ట్ ఇక్కడ తను తీసుకున్న టాప్ అయితే చూపిస్తున్నాను కదా. తనైతే 500కి 3 టాప్స్ తీసుకుందండి. ఆల్రెడీ లాస్ట్ టైం 2 టాప్స్ ఆల్రెడీ ఆల్ట్రేషన్ వర్క్ అయితే చేసి అయితే ఇచ్చేసాను తనకి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ లైట్ కలర్ అయితే తను తీసుకుంది. 500కి 3 అయితే పర్వాలేదండి. కానీ ఏంటంటే మనం మొత్తం కంప్లీట్గా టాప్ అంతా కుట్లు మీద కుట్లు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి, లేకపోతే చిరిగిపోతుంది. అందుకని చెప్పి నార్మల్గా మనం ఏం చేయాలంటే ఆల్రెడీ టాప్కి ఉన్న కుట్లు ఉంటాయి కదా, దాని మీద ఒక 2 టైమ్స్ వేసేయాలి. వేసేస్తే వాళ్ళు కూడా వేసుకున్నప్పుడు కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. మొత్తం కంప్లీట్గా కుట్ల మీద కుట్లు వేసి మెజర్మెంట్స్ అవన్నీ చేశాను నా ఫ్రెండ్ కాబట్టి 30 రూపీస్ అయితే తీసుకున్నానండి. మొత్తం కంప్లీట్గా నెక్ దగ్గర నుంచి మొత్తం అన్నీ ఆల్ట్రేషన్ వర్క్ చేసి ఇచ్చినందుకు. ప్రైస్ బెస్టో కాదో కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను తన మెజర్మెంట్స్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను. ఖచ్చితంగా నేనైతే షేప్ అయితే తీస్తానండి. ఎందుకంటే మనకి టాప్ అయితే పర్ఫెక్ట్ షేప్ అయితే ఉండాలి. వేస్ట్ లూజ్ దగ్గర, చెస్ట్ లూజ్ దగ్గర మాత్రమే నేను మార్క్ చేస్తాను. కింద హిప్ దగ్గర అయితే మార్క్ చేయను. ఇలా వీ కింద తీస్తాను. దానివల్ల ఏమవుతుందంటే ఒకవేళ మనం కూర్చున్నా ఎలా ఉన్నా కూడా అక్కడ టాప్ అనేది ఫ్రీగా ఉంటుంది, కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. అలా వేయడం వల్ల ఒకవేళ ఎవరికైనా పొట్టున్నా కూడా మనం ఓన్లీ చెస్ట్ లూజ్, వేస్ట్ లూజ్ వేసి ఇలా సైడ్కి ఇలా కుట్టు లాగేయడం వల్ల వాళ్ళకు కూడా చాలా లూజ్గా ఉండి కంఫర్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ టైం కూడా మనకే మళ్ళీ ఆల్ట్రేషన్ వర్క్ ఇస్తారు. ప్లస్ ఏంటంటే మన షేప్ అనేది పర్ఫెక్ట్గా వేయాలండి. షేప్ వేయడం వల్లే ఎవరైనా మళ్ళీ మనకి ఇస్తారు. మనం పర్ఫెక్ట్గా వేయాలి. చాలామంది ఒక 50 రూపీస్ అలా తీసుకుని ఒక గుట్టి వేసి ఇచ్చేస్తారు. అలా కాకుండా థ్రెడ్ అయిపోయినా కూడా థ్రెడ్ కాస్ట్లీ బాబాయ్ అని అనుకోకుండా ఒక 3 కుట్లు అయితే ఖచ్చితంగా వేయాలని నేను అనుకుంటానండి. ఎందుకంటే ఇంతకుముందు నేను కూడా ఆల్ట్రేషన్ వర్క్ చేయించుకున్నప్పుడు ఇంకొక 2 కుట్లు వేసుంటే బాగుండు అని అనుకునేదాన్ని. నేనే అనుకున్నప్పుడు నేను ఇప్పుడు కుట్టుతున్నప్పుడు నేను కూడా ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి కాబట్టి 3 కుట్లు అయితే ఖచ్చితంగా వేస్తానండి. ఎందుకంటే ఏమో వాళ్ళకి ఎప్పుడైనా టైట్ అయినా బాడీలో చేంజెస్ వచ్చినా కూడా వాళ్ళు ఇప్పుకొని నెక్స్ట్ కుట్ట పర్వాలేదు ఇంకో కుట్టు ఉందని అనుకునేలాగా కంప్లీట్గా పైనుంచి కింద వరకు 3 కుట్లు అయితే ఖచ్చితంగా వేసేసి ఇచ్చేస్తాను. నార్మల్గా ఓన్లీ హ్యాండ్స్ నార్మల్గా అయితే నేను 20 రూపీస్ తీసుకుంటానండి. హ్యాండ్స్ అది వేయాలంటే ఇంకొక 10 రూపీస్ ఎక్స్ట్రా అంతే. ఎందుకంటే అందరూ ఫ్రెండ్స్ కాబట్టి మనం ఫ్రెండ్కి ఇచ్చారంటే తక్కువ ప్రైస్కి అయితే వేయాలి కదా. ఇక్కడైతే ఫస్ట్ నేను టాప్ షేప్ అయితే డ్రా చేసుకుని కంప్లీట్గా కుట్లు అయితే వేసేస్తున్నాను కదా, చూసారు కదా. హ్యాండ్స్ ఎప్పుడైనా సరే కొంచెం మరీ టైట్ కాకుండా, ఎందుకంటే ఎల్బో దగ్గర కొంచెం ఇలా పైకి అన్నప్పుడు టైట్ అవ్వకూడదండి. టైట్గా వేసేసారనే ఫీల్ అయితే వాళ్ళకి రాకుండా మనం కుట్టు అయితే వేయాలి. నేనైతే పర్ఫెక్ట్గా అయితే ఫస్ట్ నేను షోల్డర్, చెస్ట్ లూజు, వేస్ట్ లూజు, ఆర్మ్ రౌండ్, హిప్ హైట్, హిప్ లూజ్ అయితే తీసుకుంటాను. హిప్ లూజ్ అవసరం ఉండదు కానీ ఎందుకన్నా మంచిదని చెప్పేసి అయితే తీసుకుంటాను. అలాగే టాప్ హైట్ కూడా మనం తీసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ హైట్ చెప్పకపోయినా ఒకవేళ ఒకసారి మనం తీసుకున్నామంటే హైట్ అయితే మ్యాక్సిమం అమ్మాయిలు ఇంకా ఒక హైట్కి వచ్చిన తర్వాత ఇంకా హైట్ అవ్వరు కాబట్టి మనం ఇంకా ఆ హైట్ మన దగ్గర మెజర్మెంట్స్ బుక్లో ఉంచుకున్నామంటే ప్రతిసారి ఇంక తీసుకోకుండా వర్క్ అయితే చేసేది. చూసారు కదా, ఇక్కడ లైట్ కొంచెం డిఫరెంట్గా ఉండే థ్రెడ్ అయితే వేసాను. మ్యాక్సిమం మ్యాచ్ అయిపోయిందండి. పర్ఫెక్ట్ షేడ్ అయితే దొరకలేదు. చూసారు కదా,
అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే గివ్ అవేలో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే పార్టిసిపేట్ చేసేయండి. ఇక్కడ ఆల్ట్రేషన్ వర్క్ చేసిన తర్వాత మిషన్ పెట్టి నేనైతే ఇలా టాప్ని లాగుతాను. దానివల్ల ఏమవుతుందంటే చెస్ట్ నుండి వేస్ట్ లూజ్ వరకు ఒక మంచి షేప్ అయితే వస్తుందండి. అలాగే హ్యాండ్స్ని కూడా చూసారు కదా, ఇక్కడ తిప్పేసి ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ అన్నీ కట్ చేసేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఈ మధ్య మన ఛానల్లో ఎక్కువ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే డ్రెస్సెస్ అనేవి ప్రతిరోజు వేసుకునేవే కాబట్టి ఫ్యాషన్ అనే టాపిక్లో డ్రెస్సెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి నేను డ్రెస్సెస్కి స్టిచ్చింగ్ కానీ కొత్తవి తీసుకున్నా కానీ ఫ్రెండ్స్వి కానీ అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఇంకా ఫ్యూచర్లో ఏమైనా మంచి మంచి డ్రెస్సెస్ కానీ ఎవరైనా బడ్జెట్లో తీసుకుంటే మీకు ఖచ్చితంగా షేర్ చేస్తానండి. నాకు వర్క్ కానీ ఇస్తే నేను ఆల్రెడీ నార్మల్గా నావే నేను కుట్టుకుంటానండి. ఓన్లీ నా ఫ్రెండ్స్ ఏమన్నా చిన్న చిన్న టాప్స్ కానీ ఆల్ట్రేషన్ చేయమన్నా ఏదైనా ఫ్రాక్ బడ్జెట్లో కుట్టమన్నా కూడా అప్పుడు మీకు వీడియోస్ అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇంకోండి, దీనికి ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఏం చేశానంటే ఇది మనకి ఫ్రాక్లో పై పార్ట్, అంటే మనం ఫ్రాక్కి 14 తీసుకుంటాం. నార్మల్గా బ్లౌజ్కి అయితే సన్నంగా ఉన్న వాళ్ళకి నార్మల్ హైట్ వాళ్ళకి 13 సరిపోతుంది. కాబట్టి బ్లౌజ్ హైట్ అయితే అయిపోయింది కాబట్టి 1 ఇంచ్ అయితే ఇక్కడ కట్ చేసేసాను. 1 ఇంచ్ అంటే కంప్లీట్గా 14లో 1 కట్ చేయలేదండి, ఒక హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసేసాను. కొంచెం అటు ఇటుగా కట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఒకసారి టేప్తో అయితే మెజర్మెంట్ చేసుకున్నాను. 13.5 అలా వచ్చింది. పర్వాలేదండి కొంచెం హైట్ ఉన్నా కూడా, ఎందుకంటే మళ్ళీ మనం దాన్ని లైనింగ్ కుట్టేసి లోపలికి పల్టాయించినప్పుడు హాఫ్ కూడా వెళ్ళిపోతుంది. ఆలోచిస్తున్నానండి, ఎందుకంటే ఇది బాడీ పార్ట్ కాబట్టి దీనికి హుక్స్లు తాళ్ళు లేవు కాబట్టి దీన్ని ఎలా చేయాలని. మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను ఇది ఎజియోలో టాప్ తీసుకున్నాను. దీని వీడియో కూడా పోస్ట్ చేశాను. వీలైతే డిస్క్రిప్షన్లో కానీ పైన బెల్ ఐకాన్లో కానీ ఐ బటన్లో కానీ ఈ వీడియో లింక్ అయితే ఇస్తాను. వీలైతే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. 250 రూపీస్కి ఈ టాప్ అయితే తీసుకున్నాను. చలికాలంలో కానీ వర్షాకాలంలో చల్లేసినప్పుడు ఇలాంటి టాప్స్ వేసుకున్నాం అంటే చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుందండి. చూసారు కదా, కానీ ఇది కొంచెం లూజ్ అయింది. అందుకని చెప్పి నేనైతే కొంచెం జస్ట్ ఒక్క కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఇలాంటి టాప్స్ అయితే చలి బాగానే అవుతాయండి, కానీ లోపల ఏంటో లైట్గా గుచ్చుకున్నట్టు కానీ అలా సంథింగ్ ఏదో ఫీల్ అవుతాము. వర్క్లో అది ఉంటే మనం అంతగా పట్టించుకోం. ఇంకా కొనుక్కున్నాం కాబట్టి కనీసం ఒక 4 టైమ్స్ అన్నా వేసుకుని యూజ్ చేయకపోతే వేస్ట్. కానీ వేసుకున్నాక చాలా బాగుందండి. ఒక టీ షర్ట్ వేసుకున్నట్టు అనిపించింది, కానీ ఫుల్గా చూస్తే నార్మల్ రెగ్యులర్ టాపే. 250 రూపీస్కి ఈ క్లాత్లో ఈ టాప్ అంటే బెస్ట్ అండి. నేను 250కి తీసుకున్నాక దీని ప్రైస్ అయితే 200 220 అలా పెట్టగానే అబ్బా అనిపించింది. పర్వాలేదులేండి, ఇంకా అడ్జస్ట్ అయిపోవాలి. మనం ఒకటి ఏదైనా కొనుక్కున్నాక మళ్ళీ దాని రేట్ ఎప్పుడు చూడకూడదండి. కొనుక్కోకముందు సేల్ ప్రైజెస్ కోసం అయితే మనం చూసినా పర్వాలేదు, కానీ నార్మల్గా అయితే ఏదైనా కొనుక్కున్నాక దాని ప్రైస్ అస్సలు చూడకూడదండి. ఎందుకంటే నాకంటే ఏంటి 30 రూపీస్కి డిఫరెన్స్ అని మీరు అలా అనొచ్చు. ఒక 40 మినిట్స్ నేను మిషన్ మీద ఒక టాప్ ఆల్ట్రేషన్ వర్క్కి 2 టాప్స్ లాస్ట్ టైం తీసుకుంటే ఒక దానికి 30 మినిట్స్, ఒక దానికి 30 మినిట్స్, అంటే ఇంచుమించు గంట పట్టింది. గంటకి నేను 40 రూపాయలు అరేంజ్ చేశాను గంటకి. ఓన్లీ ఆ గంట మాత్రమే, అన్ని రోజులు వర్క్ అయితే ఉండదు, ఏదో అప్పుడప్పుడు. అయితే ఆ 40 రూపీస్ వాల్యూ ఒక టాప్ మనం 250 రూపీస్ దాచుకొని కొనుక్కున్నాక దాని ప్రైస్ మనం కొనుక్కున్న నెక్స్ట్ డే ఒక 40 రూపీస్ తగ్గిపోతే అలా కంపారిజన్ చేసుకున్నప్పుడు మనం వాల్యూ అనేది మనకి ఈజీగా తెలిసిపోద్ది. అందుకని చెప్పేసి అలా అని ప్రతిదీ అమ్మాయిలు కొంచెం డబ్బుల విషయంలో కొంచెం ఒక దిక్కున తగ్గించి ఒక దిక్కున మనం నచ్చినవి కొనుక్కోవడానికి ట్రై చేయాలి. ఆ విధంగానే నేనైతే డబ్బులను అయితే మేనేజ్ చేసుకుంటానండి. చూసారు కదా, మ్యాక్సిమం అయితే అన్నీ బడ్జెట్లో ఉపయోగపడేవే తీసుకుంటాను, ప్లస్ మీకు అయితే షేర్ చేస్తాను. చూసారు కదా, ఇక్కడ నేను ఒక కుట్టేగానే టాప్ అయితే ఎంత మంచి షేప్ అయితే వచ్చిందో. దీనికి డిజైన్ ఎప్పటికీ పోదండి. టాప్ ఒక 100 సార్లు వేసుకున్నా. నెక్స్ట్ ఇది మన ఆన్లైన్ ఆర్డర్, దానికోసం అయితే నేను ప్యాకింగ్ చేసేస్తున్నాను. ఈ మేకప్ కిట్ ప్రైస్ అయితే 220 ప్రైస్కి అయితే ఆవిడ తీసుకున్నారు, 50 రూపీస్ షిప్పింగ్. అయితే దాన్ని చాలా జాగ్రత్తగా బబుల్ ర్యాప్లో చుట్టూ అయితే పంపించేయాలండి. మీరు కూడా ఏమైనా ఆర్డర్ చేయాలనుకుంటే కనుక యూట్యూబ్ దగ్గరే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడికి వచ్చి మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు.
వీలైతే వాట్సాప్ నెంబర్ ఉంటుంది కూడా, అక్కడ కూడా మీరు ఏమైనా ఆర్డర్ చేయొచ్చు. అన్ని ప్రైజెస్ తక్కువ ఉంటాయండి. ఇక్కడ నా ఫ్రెండ్ సౌత్ ఇండియాలో 3 కుర్తీ సెట్స్ అయితే తీసుకుంది. ఆ కుర్తీ సెట్స్ అయితే ఇక్కడ షేర్ చేస్తున్నాను కదా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.